చినశంకరంపేట మండల కేంద్రంలోని పూజారి సంగమేశ్వర గృహంలో బ్రహ్మకమలం వికసించింది. ఒకేసారి 4 బ్రహ్మకమలాలు వికసించడంతో వికసించిన బ్రహ్మకమలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మకమలం పుష్పం అంటే బ్రహ్మకు సంబంధించిన పుష్పమని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి పుష్పం అంకితం చేయబడిందని అర్చకులు కురుమాచలం శ్రీనివాస అన్నారు. బ్రహ్మకమలం ఏడాదికి ఒకసారి మాత్రమే, అది కూడా రాత్రి సమయంలో వికసిస్తుందని ఆయన తెలిపారు. పవిత్రమైన బ్రహ్మకమలం పుష్పం హిమాలయాల్లో పుట్టిందని, పర్వతాల్లో ఎక్కువగా చూడగలమని అన్నారు. ఈ పుష్పం స్వచ్ఛతకు ప్రతీక అని తెలిపారు. ఇప్పుడు చాలా మంది ఇండ్లలో బ్రహ్మకమలం పుష్ప వృక్షాలు పెంచుకుంటున్నారని అర్చకులు తెలిపారు. వికసించిన బ్రహ్మకమలాన్ని చూసినా, పూజించినా ముక్కోటి దేవతలను పూజ చేసినట్టేనన్నారు. బ్రహ్మకమలం అంటే బ్రహ్మ నుంచి ఉద్భవించిందే బ్రహ్మకమలం. ఒకనాడు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుని తన శిరస్సును వధించినప్పుడు ఆ బ్రహ్మకమలం నుంచి అప్పుడే ఉద్భవించింది. ఆ బ్రహ్మకమలం యొక్క నీళ్లతో ప్రశంసినప్పుడే అప్పుడు విఘ్నేశ్వరుని చివరికి ఏనుగుది శిరస్సు తెచ్చిపెట్టడం జరిగింది. ఆ బ్రహ్మకమలం అప్పటి నుంచి కూడా ఉద్భవించింది. తర్వాత మనం రామాయణంలో చూసుకుంటే కూడా మన లక్ష్మణుడు మూర్చబోయినప్పుడు ఆ బ్రహ్మకమలాలే ముక్కోటి దేవతలు కురిపించారు. అప్పుడు ఆ లక్ష్మణుడు మూర్చెల్లిపోయినప్పుడు కూడా ఆ బ్రహ్మకమలమే కాపాడినే. అలాగే వైద్యశాస్త్ర పరంగా చూసుకున్నా కూడా బ్రహ్మకమలాన్ని చాలా వాడుకలో ఉంది. అలాగే చెప్పుకోదలిసింది ఏంటంటే ఇది సంవత్సరంకోసారి హిమాలయాల పర్వతాల్లో ఉద్భవిస్తుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మొన్న కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ బ్రహ్మకమలం సంవత్సరానికి పారు ఉద్భవిస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మకమలాన్ని పూజించినచో ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యఫలం. విష్ణుమూర్తికి చాలా ఆరాధ్యమైనది ఈ బ్రహ్మకమలం. 5 పుష్పాలలో విష్ణుమూర్తికి ఇష్టమైనది ఏదైనా పుష్పం ఉందంటే బ్రహ్మకమలం. కాబట్టి అలాంటి పుష్పాన్ని చూసినా, స్పృశించినా, పూజించిన ఆ ముక్కోటి దేవతల ఆశీర్వచనం, ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీర్వచనం ఉంటుందని చెప్పడం జరుగుతుంది.